ఒక సాధారణ దళిత యువకుడికి అధికార ప్రతినిధి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇక అది చాలదన్నట్టు ఒక వర్టికల్ లీడర్ అని ఇంకో పదవి ఇచ్చారు. దాంతోపాటు ఇప్పుడు ఏకంగా శాసనసభ్యుడు అండి, శాసనసభ్యుడిగా అభ్యర్థిత్వం ఇచ్చారు. ఈ దేశంలోనే బాగా కొమ్ములు తిరిగిన 1000 కోట్ల ఆశపడి ఉన్నవాడు, బాబు నీకేంటి, నీ గోల్ ఏంటని అడిగితే ఒక ఎమ్మెల్యే అవ్వాలని ఉందండి అంటారు. అంత గొప్ప స్థాయిని ఒక సాధారణమైన వ్యక్తిని నాకు ఇచ్చేసేటప్పటికి, అరే వీడు ఇప్పుడు బయట ఉండని ప్రశ్నిస్తున్నాడు, రేపు తిన్నంగా అసెంబ్లీకి కానీ వచ్చాడంటే డైరెక్ట్గా నన్ను ప్రశ్నిస్తాడు. ఒక అలగా జనం నుంచి వచ్చినోడు, వీడు అలగా మనిషి, ఇలాంటి అలగా వాళ్ళు నన్ను ప్రశ్నిస్తారా? కాబట్టి ఈయన ఎలాగైనా సరే తొక్కుపారేయాలనే జాతి అహంకారం సార్. అది ఎందుకు చెప్తున్నానంటే సార్, ఈరోజు నేను చేసిన కామెంట్లు ఆ రోజున ఒక క్రైస్తవుల గురించి ఎవరో ఒక ఆయన వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు క్రైస్తవుల తరపున నేను మాట్లాడిన మాట సార్, దాన్ని కట్ చేసి దీన్ని మాత్రమే ప్రమోట్ చేస్తున్నాడు. కానీ అదే జగన్ రెడ్డి క్రైస్తవులకు నేను మేలు చేస్తానని, క్రైస్తవులకు అండగా ఉంటానని దొంగ హామీలు ఇచ్చాడు. ముస్లింలకి అనుకూలంగా నేను మాట్లాడి, ముస్లింలకి రక్షణగా నేను ఒకసారి సిఏఎన్ఆర్సీ విషయంలో మీటింగ్ అటెండ్ అయితే ముస్లింల కోసం మాట్లాడిన మాటలు నేను తప్పుడు మాటలు మాట్లాడాను, అది తప్పు అని క్రియేట్ చేస్తున్నా. అంటే క్రైస్తవులకి ముస్లింలకే కాదండి, దళితులకి ఎలాగే తమ ద్రోహే, దళితులను చంపేస్తాడు. ఇంకొక మాట సార్, ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాట ఏదన్నా అగ్రవర్ణ అమ్మాయిలు అనే మాటను ఒకటి సర్క్యులేట్ చేస్తున్నారు సార్. ఒక దళిత యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని నరికి చంపారు సార్. నరికి చంపితే ఆ బాధలో మాట్లాడిన మాట సార్. ఈ రోజున దాన్ని తప్పు అంటున్నాడు జగన్ రెడ్డి. అంటే దళితుల్ని నరికి చంపటాన్ని అతను సమర్థిస్తున్నాడు. అలాగే దళితులను చంపి డోర్ డెలివరీ చేసిన వాడిని భుజం మీద చెయ్యెత్తి తిరుగుతాడు. సో ఈ వర్గాలన్నింటినీ నాశనం చేయడానికి ఆయన ఆలోచిస్తాడండి. ఈ వర్గాల తరపున నిలబడ్డ నాలాంటి వాడిని ఎంత చిత్రహింసలు పెడుతున్నాడు సార్ ఆయన. తీసుకోండి వాటర్ తీసుకోండి. ఇప్పుడు మీరు ఈ నిర్ణయం ప్రకటించిన తర్వాత మీ ఫాలోవర్స్లో కానీ లేకపోతే దళిత సమాజం నుంచి కానీ ఎలాంటి రియాక్షన్ ఉంది సార్? ఈరోజు ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నాను సార్, మా ఆఫీస్ నిండా జనం ఉన్నారు సార్. జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణంగా అణిచివేత చేస్తున్నాడు. వచ్చిన అవకాశాన్ని ఒక పార్టీ ఒక గొప్ప నిర్ణయం తీసుకుంటే, ఈ వర్గం నుంచి మా వర్గం నుంచి ఒకడు వెళ్తున్నాడు అసెంబ్లీకి, మా సమస్యలు అక్కడ మాట్లాడతాడు అనుకున్న ఈ సమయంలో ఈ జగన్ రెడ్డి అనేవాడు ఎంత దారుణమైన కుట్ర చేసి ఇన్ని వ్యవస్థల్ని, ఇన్ని మీడియా సంస్థలను ఉపయోగించి, యూట్యూబ్ ఛానల్స్ని వీటిని ఉపయోగించి డైరెక్ట్గా అధపాతాలను తొక్కేయడానికి ట్రై చేస్తున్నాడు. కాబట్టి ఈ జగన్ రెడ్డి అనేవాడు మాకు శత్రువు అనేది జనంలో క్రియేట్ అయిపోతుంది సార్. ఆల్రెడీ అతను చేసిన అన్యాయాలకే క్రియేట్ అయిపోయింది. సో ఇందులో ఒక నాయకుడు ఎవడన్నా వచ్చి జగన్ రెడ్డిని ప్రశ్నిస్తే అన్ని బతుకుండగానే ఎలా చంపేస్తాడు అనే దానికి నేనే ఉదాహరణ సార్. ఆ ఉదాహరణ ఈ రోజు నా జాతి అంతా గమనించింది సార్. గమనించి ఇదే మా తరపున మాట్లాడితే, మా తరపున పోరాడితే జగన్ రెడ్డి ఇలా అణిచేస్తాడా, ఇలా తొక్కేస్తాడా, ఇంత చిత్రహింసలు పెడతాడా మా ఓడిని అని చెప్పి నా జాతి మేల్కొన్నది సార్. ఖచ్చితంగా 2024లో నేను శాసనసభ్యుడిగా పోటీ చేసినా చేయకపోయినా జగన్ రెడ్డిని మాత్రం ఇంటికి